కూడా కేసులో మేము గురుగారితోటి మేము చాలా ట్రావెల్ అయ్యాము, క్లాస్లో పాల్గొన్నాము. గురుగారు ఇంటి దగ్గర కూడా వెళ్ళి పర్సనల్గా కూడా మేము కొన్ని అంతర ఆత్మలో ప్రయాణం అయ్యే కొన్ని విషయాలు లోపలికి వెళ్ళి కొన్ని రహస్యాలు మేము సపరేట్గా గురుగారు చీకట్లోనే కూర్చొని ఉండారు. ఇప్పుడు చీకట్లోనే ఉండారు. చీకటికి రాచేడు 2 మాటలు చెప్తారు గురుగారు చీకట్లో. ఎందుకంటే మాకు కరెక్ట్గా మేమేదో తాగటానికి జ్యూస్ ఇచ్చింది నా బంగారు తల్లి, చేయిజారి కింద పడిపోయింది. చెప్పండి గురు, చీకట్లో ఏంటి ఆ కూర్చున్నప్పుడు మాకేం అర్థం కాలేదు. మేము 2 అవర్స్ కూర్చొని ఒక హాఫ్ డే కూర్చొని వచ్చేసాము. ఏంటి మాస్టర్ దాని గురించి? ఏంటంటే మనము అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని, కళ్ళ ద్వారా మనం 70% శక్తిని కోల్పోయే అవకాశం ఉందన్నమాట. కంప్లీట్గా చీకటిలో ఉంటే మనకు ఆటోమేటిక్గా సహజంగా ధ్యానం జరిగిపోతుంది. ఒక 3 రోజుల లోపల వాళ్ళకి ఆలోచనలు కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతూ 6 రోజుల నుంచి 10 రోజుల వరకు చేసినప్పుడు చాలా ఆనందము అని లోపల మనకు డిఎంటీ అనే హార్మోన్ ఒక పీనియల్ గ్లాండ్లో ఉంటుందన్నమాట. అది చనిపోయేటప్పుడు కూడా వస్తుంది, ఒక్కోసారి చాలా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో వస్తుంది. చక్కటి ధ్యానం లోపల వస్తుంది. కానీ అలా ఎప్పుడైతే చీకటి రూమ్లో ఉన్నా కానీ 6 రోజుల నుంచి 10 రోజుల లోపల గ్యారంటీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అందుకని అదొక చక్కటి ధ్యానంగా మనం రికగ్నైజ్ చేస్తాం. ఎన్ని రోజులు కూర్చున్నారు మీరు? నేను నవరాత్రి నుంచి దాదాపుగా చికెన్ రూమ్లో ఫాలో అవడం కష్టం. అంటే గురుగారు చెప్పే రహస్యాన్ని ఫాలో అవుతున్నాం, సీక్రెట్ అవుతున్నాం, సీరియస్గా తీసుకున్నాం. జోక్గా తీసుకుంటే మాగేదేమో, సీరియస్గా తీసుకున్నాం. అదే దానికి కారణం.